సార్, ఇప్పుడు మనము సహకార సూత్రాలు, సహకార విధానము గురించి మనము ఇష్టాగోష్ఠి మాట్లాడుకుందాం సార్. దాని విషయంలో కొన్ని గ్రామీణ వ్యవస్థకి మీరు త్రిముఖ వ్యూహంగా ముందుకొచ్చి ఈ సూపర్ బజార్లు అయితే పిఎస్సిఎస్ ప్రక్షాళన ఇట్లాంటి కొన్ని విషయాలు ముందుకు తీసుకొచ్చారు. అట్లాగే లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీలు అట్లా. ఇప్పుడు గ్రామీణ వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న పిఎస్సిఎస్సీలు అవినీతికి నిలయాలుగా మారాయి. రాజకీయ జోక్యం పెరిగిపోయింది. దీన్ని ఎలా సంస్కరించాలని, ఎలా వీళ్ళని చైతన్యవంతులను చేయాలనే ఆలోచన మీ వ్యూహంలో? సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే గ్రామీణ వ్యవస్థకు ఆర్థిక కేంద్రాలుగా ఇప్పుడు విరాజిల్లుతున్నాయి. ఆ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కాదని గ్రామీణ వ్యవస్థ లేనేలేదు. దీన్ని మాత్రం పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మేము ఏమనుకుంటున్నామంటే, అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధాన సమస్య ఏంటంటే, ఆ గ్రామీణ రైతు సహకార సంఘాన్ని నాదే అనే భావించట్లేదు. ఓన్లీ అప్పు ఇచ్చే సంస్థలాగా భావిస్తున్నాడు, కానీ నాదే అని భావించట్లేదు. దాని యొక్క భావన పోవడానికి ఒక విధానము ఉండాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే, డిపాజిట్ గ్యారంటీ స్కీమ్ అనేది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి. డిపాజిట్ గ్యారంటీ స్కీమ్ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే, ఆ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము 2,000 3,000 డిపాజిట్ పెడుతుంది. ఆ డిపాజిట్ వల్ల తన భాగస్వామ్యం పెరుగుతుంది, దుర్వినియోగానికి అవకాశం ఉండదు. సో ఇప్పుడు ఈ వ్యవస్థ ఇంతకుముందు 75, 76 వరకు ఈ థ్రిఫ్ట్ డిపాజిట్ అనే సిస్టమ్ ఉండే. కానీ ఎప్పుడైతే ఈ 20 పాయింట్ ప్రోగ్రామ్ వచ్చి ఆ రకంగా అప్పుడు ఎమర్జెన్సీ రాకముందు అవి రాగానే ఇది నిలుపుదల చేసిండ్రు థ్రిఫ్ట్ డిపాజిట్. ఇప్పుడు ఇది ఎప్పుడు ప్రభుత్వమే ప్రాథమిక సహకార సంఘాల కర్మ క్రియగా ఉన్న పరిస్థితులు. కానీ ఇప్పుడు ప్రజల చేతిలోకే సహకార సంఘాలు వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రజల చేతులు వస్తున్నప్పుడు ఈ డిపాజిట్ గ్యారంటీ అనే స్కీము ఏర్పాటు చేయడం వల్ల, దీనికి డిపాజిట్ గ్యారంటీ స్కీమ్ చేయడం వల్ల వాళ్ళకి 5 లక్షలకు వరకు దానికి బ్యాంకు డీజీఐస్ నుంచి లబ్ధి సెక్యూరిటీగా వస్తుంది. ఈవెన్ కమర్షియల్ బ్యాంకులు కూడా 5 లక్షలకు ఎక్కువ లేవు. నువ్వు 2 కోట్లు పెట్టినా నీకు డిఐజీసీ 5 లక్షలే. సో అదే ప్రాథమిక సహకార సంఘాలలో ఇది సభ్యుల సంస్థ కాబట్టి ఆటోమేటిక్ ఇది విధంగా ఉంటుంది, సక్సెస్ అవుతుంది. ఇది సిస్టమ్ కేరళలో చాలా విజయవంతమవుతుంది. దానికి అదే విషయం మనం ఈ విధంగా ఇప్పుడు ఒక ప్రధాన సమస్య వస్తుంది. బ్యాంకు కాదు కదా, ప్రాథమిక సహకార సంఘం బ్యాంకు కాదు కదా, డిపాజిట్ ఎట్లా సేకరిస్తారని ఇప్పుడు ఆర్బీఐ మొన్న ప్రశ్నిస్తుంది. ఇది సభ్యుల్ని అది ఎప్పుడు వస్తుంది? సభ్యేతరుల నుండి డబ్బు తీసుకున్నప్పుడు బ్యాంకింగ్ ఒక లైసెన్స్ అవసరం, బీఆర్ యాక్ట్. ఇప్పుడు సెక్షన్ సభ్యుల నుంచి తీసుకోవట్లేదు, ఓన్లీ సభ్యుల నుంచే డిపాజిట్ చేస్తుంది, సభ్యేతరుల నుంచి కాదు. కాబట్టి ఆ నిబంధన ఇక్కడ వర్తించేది. వీళ్ళు అవి సెక్యూరిటీగా ఉంటుంది కాబట్టి మంచిగా డెవలప్ అవుతుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేము పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అనుకుంటున్నాం. ఏంటంటే, ఇప్పుడు 5-10 ఏళ్లలో ప్రతి కమర్షియల్ బ్యాంకు విధిగా ప్రైవేట్ పరం అయిపోతుంది, షూర్. కాబట్టి నువ్వు ప్రైవేట్ పరం అయినాక బ్యాంక్ పరిస్థితి ఎట్లుంటుంది చెప్పని అవసరం లేదు. సో ఇదే బ్యాంకుల్లో అందరూ తన బ్యాంకే, సహకార బ్యాంకు, జిల్లా సహకార బ్యాంకు తన బ్యాంకు నుంచి నువ్వు తీసుకొని నీ స్వంత డబ్బులు ఈ విధంగా ఉండి దాన్ని ఆ భావన పెంచాలని ప్రచారం చేసి అందరూ ఇంతకుముందు ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ పోయిన వాళ్ళందరినీ మళ్ళీ ప్రాథమిక సహకార సంఘాల సభ్యులుగా అప్పులు తీసుకోమని ప్రేరేపితం చేయాలని ఒకటి ప్రచార కార్యక్రమం నిర్వహించాలని. ఒకటి ఈ డిపాజిట్ గ్యారంటీ స్కీమ్ రావడం. రెండవది అందరూ ప్రాథమిక సహకార సంఘాల నుంచే లోన్ తీసుకోవాలని. అంటే దాని అర్థమైంది, ఆ ప్రాథమిక సహకార సంఘం జిల్లా సహకార బ్యాంకుల సభ్యత్వం ఉండాలి. ఒకవేళ జిల్లా సహకార బ్యాంకులు కమర్షియల్ బ్యాంకుల సభ్యత్వం ఉన్నా అది విడ్రా చేసుకొని మళ్ళీ జిల్లా సహకార బ్యాంకులనే అఫిలియేట్ అయ్యేటట్టు
ఆ రకంగా పెద్ద చేయాలనేది ఈ ప్రచారం కార్యక్రమం ద్వారా ఈ ప్రాథమిక సహకార సంఘాలను పటిష్టం చేయాలనేది మా యొక్క ఆలోచన.